హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నైట్ చపాతీ తినేవారు రోజు చపాతీ ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం తినడం కూడా రొటీన్గా ఉందని ఫీల్ అయ్యేవాళ్ళు కాస్త డిఫరెంట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హెల్దీగా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ని కర్రీలా తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లోకి అటుకుల్ని తీసుకొని వాటర్ పోసి కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి మందంగా ఉండే అటుకులండి. దీంట్లోకి ఆలుగడ్డని చెక్కు తీసి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే 2 ఆలుగడ్డలని తీసుకున్నానండి. ఇంకా దీంట్లో బీట్రూట్ ముక్కల్ని వేసి పెరుగు వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. బీట్రూట్ ప్లేస్లో క్యారెట్నైనా వేసుకోవచ్చు, లేదంటే రెండింటిని కూడా వేసుకోవచ్చు. పిల్లలు తినని లీఫీ వెజిటేబుల్స్నైనా వేసుకోవచ్చండి. మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కరివేపాకు తరుగు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్టు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసాము కాబట్టి మీ స్పైసీనెస్కు తగ్గట్టుగా కారం, ధనియాల పొడి, చాట్ మసాలా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. అన్నీ అటుకుల మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకున్నాక దీంట్లోకి 1 కప్పు శనగపిండిని వేసి తగినన్ని నీళ్లను పోస్తూ పిండి మరీ జారుగా లేకుండా కలుపుకోవాలి. శనగపిండికి బదులుగా బొంబాయి రవ్వను కూడా వేసుకోవచ్చండి, లేదంటే శనగపిండిని సగం కప్పు బొంబాయి రవ్వను సగం కప్పు అయినా వేసుకోవచ్చు. శనగపిండిని వేసి ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్నాక చివరగా కొద్దిగా వంట సోడాను వేసి నీళ్లను వేసి పిండంతటిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ను వేసుకొని దీంట్లో పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. ఆవాలు నువ్వుల్ని వేశాక కలిపి పెట్టిన పిండిని 2-3 గరిటెలు వేసుకొని కొంచెం మందంగా అట్టులా వేసుకోవాలి. దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3-4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే ఇలా పచ్చిదనం లేకుండా చక్కగా ఉడికాక దీన్ని మరొక వైపు తిప్పాలి. దీన్ని తిప్పేటప్పుడు విరిగిపోతుందేమో అనిపిస్తే ఒక ప్లేట్లోకి తీసుకొని రివర్స్ చేసుకోవచ్చండి. మరోవైపు తిప్పాక కొద్దిగా ఆయిల్ను వేసి మరొక 3-4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేస్తే లోపల వరకు చక్కగా కుక్ అయ్యి రెండు వైపులా పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనం వేసిన ఆవాలు ఇంకా నువ్వులు పంటికి తగులుతూ పైన లేయర్ క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండి తినే కొద్దీ తినాలనిపించేలా కమ్మగా ఉంటుంది.
వీటిని ప్రిపేర్ చేసి సాస్‌తో సర్వ్ చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్, టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.